నోటి దురుసుతనం అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇది మనల్ని చాలా రకాల సమస్యల్లోకి నెట్టివేస్తుంది. ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి మానసిక అశాంతిని తీసుకొస్తుంది. కొన్ని సందర్భాలలో జీవితం పట్ల విరక్తిని కూడా తెప్పిస్తుంది. అందుకని నోటి దురుసుతనం తగ్గించుకోవాలి. కప్ప ఒక పొదలో ఉంది, అది దర్పానికి పోతూ గట్టిగా అరుస్తుందట. ఇది ఎక్కడుందో పసిగట్టినటువంటి పాము గబాలన అటువైపుగా వచ్చి కప్పని మింగటానికి ప్రయత్నించిందట. పొదల్లో దాక్కోగలిగింది, కానీ ప్రమాదం మాత్రం పొంచి ఉంది. అలాగే మన నోటి దురుసుతనంతో కప్ప బెకబెక అని అరిసినట్లు నోటి దురుసుతనంతో అనవసరంగా వాగినటువంటి మాటలు కాస్త శూలాలుగా మారి తిరిగి వచ్చి మన జీవితాల్లోనే ముళ్ళులుగా నాటుకునేటువంటి అవకాశం ఉంది. మనకే సమస్యలు తీసుకువచ్చి ఆపదల్లో ఇరికించేటువంటి అవకాశం ఉంది. అందుకోసమని అనవసరంగా ఉబుసుపోని కబుర్లతో సమయం వృధా చేయకండి. నోటి దురుసుతనాన్ని తగ్గించుకోండి. నోరు అదుపులో ఉన్నంతకాలం ప్రశాంతంగా ముందుకు సాగగలుగుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మాటని మంత్రంగా వాడండి. అంతా మంచే జరుగుతుంది.